వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసం 8.3లోని సమస్యలకి సాధనని కనుక్కుందాం. ముందుగా మొదటి సమస్యని చూద్దాం. త్రిభుజం ఏబిసిలో బీసీ సిఏ ఏబి భుజాల మధ్య బిందువులు వరుసగా డి ఈ ఎఫ్ అయిన త్రిభుజం డిఎఫ్ మరియు త్రిభుజం ఏబిసిల వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి అన్నాడు. అంటే త్రిభుజం ఏబిసిలోని భుజాల మధ్య బిందువులు డి ఈ ఎఫ్లు మరియు ఈ డిఈఎఫ్ లని కలపగా ఏర్పడిన త్రిభుజమే త్రిభుజం డిఎఫ్. అయితే ఇప్పుడు ఏం చేయాలి? త్రిభుజం డిఎఫ్ మరియు త్రిభుజం ఏబిసిల వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి అంటున్నాం. అంటే మనము దీన్ని చేయడానికి ముందుగా మనము 9వ తరగతిలో నేర్చుకున్న ఒక భావనని వివరిస్తాను. అంటే ఏంటి అది? ఏబిసిడి సమాంతర చతుర్భుజం అనుకున్నట్లయితే కర్ణము బీడి అనేది ఈ చతుర్భుజాన్ని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. అంటే ఏంటి? ఎలా 2 సర్వసమాన త్రిభుజాలుగా ఎలా విభజిస్తుందంటే ఈ 2 సమాంతర చతుర్భుజం అంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. అంటే ఈ కోణం ఈజ్ ఈక్వల్ టు ఈ కోణము, ఎందుకు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అయితే మళ్ళీ ఈ కోణము ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 2 ప్యారలల్ అయినప్పుడు ఇది తిర్యక్ రేఖ అనుకుంటే ఈ కోణం ఈజ్ ఈక్వల్ టు ఈ కోణం అవుతుంది. ఫస్ట్ ఏబి డిసిలకి ఈ సమాంతరంగా ఉన్నాయి అనుకొని దీన్ని తిర్యక్ రేఖగా బీడీని తిర్యక్ రేఖ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ కోణం సమానం. అంటే ఏంటి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏకాంతర కోణాలు. ఇప్పుడు ఈ ఏడి బిసి భుజాలు సమాంతరాలను తీసుకొని బీడీని తిర్యక్ రేఖ అనుకుంటే అప్పుడు ఈ కోణం ఈజ్ ఈక్వల్ టు ఈ కోణం అవుతుంది. అప్పుడు ఇవేంటి? ఇవి కూడా ఏకాంతర కోణాలే. అంటే ఏకాంతర కోణాలు అంటే ఈ కోణం ఈజ్ ఈక్వల్ టు ఈ కోణము, ఈ కోణం ఈజ్ ఈక్వల్ టు ఈ కోణము. బీడి అనేది ఉమ్మడికి ఏమవుతుంది? త్రిభుజము ఏ బి డి అనేది సర్వసమానము టు త్రిభుజము సిడిబి, త్రిభుజం సిడిబి. అంటే ఈ 2 త్రిభుజాలు, ఈ త్రిభుజం అనేవి సర్వసమాన త్రిభుజాలు అయితే సర్వసమాన త్రిభుజాలు అంటే ఇది త్రిభుజం ఏబిడి వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు త్రిభుజం సిడిబి వైశాల్యము. 2 కూడా సమానం. అంటే దీని వైశాల్యం ఎంత అయితే ఉంటుందో దీని వైశాల్యం కూడా అంతే ఉంటుంది. మనము ఇక్కడ ఈ సమస్యని చేయడానికి ఈ కాన్సెప్ట్ ని మనం ఉపయోగించుకొని మనం చేయడం జరుగుతుంది. ఇచ్చిన సమాచారానికి పటాన్ని తీసుకోవడం జరిగింది మరియు ఏమి ఇవ్వడం జరిగిందో దాన్ని ఇచ్చిన సమాచారాన్ని ఇవ్వబడిందని రాసుకున్నాం. ఇప్పుడు మనము త్రిభుజం డిఎఫ్ మరియు త్రిభుజం ఏబిసిల వైశాల్య నిష్పత్తిని కనుగొనడం కోసము నేను ఏమని ప్రూవ్ చేస్తున్నానంటే ఫస్ట్ ఈ ఎఫ్ఈ ప్యారలల్ టు బిసి మరియు డిఈ ప్యారలల్ టు బిఏ అండ్ ఎఫ్డి ప్యారలల్ టు ఏసి అని ఈ 3 అంటే ఈ మధ్యగత రేఖలు కదా, మధ్య బిందువులు కలుపుతున్నాం, ఇది దీనికి సమాంతరంగా ఉంటుందని, ఈ డిఈ బిఏకు సమాంతరంగా ఉంటుందని, ఎఫ్ఈ బీసీకి సమాంతరంగా ఉంటుందని మనం నిరూపించినట్లయితే అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ ఇది చతుర్భుజము బిడిఈఎఫ్ అనేది ఏమవుతుంది? ఇది ప్యారలల్ టు ఇది, ఇది ప్యారలల్ టు ఇది కావడం వల్ల ఎదురెదురు భుజాలు సమాంతరాలు అవ్వడం వల్ల ఏమవుతున్నాయి? ఇది సమాంతర చతుర్భుజం అవుతుంది. సమాంతర చతుర్భుజం అయినప్పుడు బీడిఈఎఫ్ కి ఎఫ్డి అనేది ఏమవుతుంది? కర్ణం అవుతుంది. కర్ణం అంటే మనం ముందు ఏం చెప్పుకున్నాము? సమాంతర చతుర్భుజాన్ని కర్ణం అనేది 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. అంటే ఈ త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈ త్రిభుజ వైశాల్యం అయితే మళ్ళీ ఇప్పుడు డిసిఈఎఫ్ అనేది సమాంతర చతుర్భుజం అవుతుంది. ఎందుకు? ఇది ప్యారలల్ టు బీసీ అన్నప్పుడు ఎఫ్ఈ ప్యారలల్ టు డిసి అవుతుంది మరియు డిఎఫ్ ప్యారలల్ టు సిఏ అన్నప్పుడు డిఎఫ్ ప్యారలల్ టు సిఏ అవుతుంది. ఈ భుజము ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి, ఈ భుజం సమాంతరంగా ఉంది అన్నప్పుడు డిసిఈఎఫ్ ఏమవుతుంది? మళ్ళీ ఇది ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది. సమాంతర చతుర్భుజం ఏమవుతుంది? మళ్ళీ ఇది కర్ణం అవుతుంది. అప్పుడు కర్ణము సమాంతర చతుర్భుజాన్ని ఏం చేస్తుంది? 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. అంటే ఈ త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఈ త్రిభుజ వైశాల్యం. ఇంతకుముందుకు ఏమో ఈ త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఈ త్రిభుజ వైశాల్యం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంతకుముందుకు ఏమని నిరూపించాము? ఇది ప్యారలల్ టు ఇది అని తీసుకున్నాం కదా ఇంతకుముందుకు. అంటే ఎఫ్డి ప్యారలల్ టు ఏఈ అవుతుంది, ఈడి ప్యారలల్ టు ఏబి అన్నప్పుడు ఈడి ప్యారలల్ టు ఏఎఫ్ కూడా అవుతుంది. కాబట్టి ఇది ప్యారలల్ టు ఇది, ఈ సైడ్ ప్యారలల్ టు ఈ సైడ్, కాబట్టి ఎదురెదురు భుజాలు సమాంతరం ఉన్నాయి కాబట్టి మళ్ళీ డిఈఏఎఫ్ ఏమవుతుంది? సమాంతర చతుర్భుజం అవుతుంది. సమాంతర చతుర్భుజం ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది? సమాంతర చతుర్భుజానికి కర్ణం అవుతుంది. మళ్ళీ
కర్ణం ఏం చేస్తుంది? ఈ రెండు ఈ సమాంతర త్రిభుజాన్ని ఏం చేస్తుంది? రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. అంటే ఈ త్రిభుజ వైశాల్యం ఈ త్రిభుజ వైశాల్యం. అంటే ఈ విధంగా ఈ త్రిభుజ వైశాల్యం ఈ త్రిభుజ వైశాల్యం ఈ త్రిభుజ వైశాల్యం ఈ త్రిభుజ వైశాల్యం అంటే మొత్తం కూడా ఈ 4 త్రిభుజ వైశాల్యాలు కూడా సమానము. మనం అది నిరూపిద్దాం. అంటే ముందుగా మనం ఏం తీసుకుందాం? ఎఫ్ఈ ప్యారలల్ టు బీసీ అని నిరూపిద్దాం. అంటే ఏబికి ఏంటి? ఏబికి ఎఫ్ మధ్య బిందువు, ఏబికి ఎఫ్ అనేది ఏంటిది? మధ్య బిందువు. అంటే ఏమని రాయొచ్చు? ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి. ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి. మరియు ఇంకా ఈ అనేది ఏంటిది? ఏసీకి ఈ మధ్య బిందువు, ఏసీకి ఈ మధ్య బిందువు. దీని ఇక్కడి నుంచి దీని ఇంప్లాయిస్ అని చెప్పేసి ఏఎఫ్ బై ఎఫ్బి కనుక్కోండి. ఏఎఫ్ బై ఎఫ్బి రేషియో ఏఎఫ్ బై ఎఫ్బి ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. ఏసీకి మధ్య బిందువు ఏంటి? ఈ. ఏసీకి ఈ అనేది మధ్య బిందువు. అంటే దీని నుంచి ఏ నుంచి ఈకి ఎంత దూరము? అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఈసీ. దీని ఏమనొచ్చు? ఏఈ బై ఈసీ. ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే ఏమవుతుంది? నిష్పత్తి 1. అంటే ఏఎఫ్ బై ఎఫ్బి ఈజ్ ఈక్వల్ 1, ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ 1. దేర్ఫోర్ చూడండి, దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. ఏంటి? ఏఎఫ్ బై 1 and 2. ఏఎఫ్ బై ఎఫ్బి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఈసీ. ఏఈ బై ఈసీ అంటే ఇది ఎఫ్ఈ అనేది ఏం చేసింది? ఈ 2 భుజాలని, త్రిభుజంలోని ఈ 2 భుజాలని సమాన నిష్పత్తులు ఏఎఫ్ బై ఎఫ్బి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఈసీగా విభజించింది. మనము ప్రాథమిక అనుపాత సిద్ధాంతం యొక్క విపర్యం ద్వారా ఏమని రాయొచ్చు? ఎఫ్ఈ అనేది బీసీకి ప్యారలల్ గా ఉంటుంది. అంటే దీని నుంచి ఏమని రాయొచ్చు? ఎఫ్ఈ therefore FE parallel to BC. FE parallel to BC. దీని ఇంప్లైస్ FE అనేది ఇది BC కి ప్యారలల్ ఉందంటే FE parallel to BD అండ్ FE parallel to DC అని రాయొచ్చు. దీని నుంచి నేను ఏమని రాయొచ్చు? దీని నుంచి FE parallel to BC అంటే FE parallel to BD అండ్ FE parallel to DC. FE parallel to DC అని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం తీసుకుంటున్నా? DE parallel to BA అని ప్రూవ్ చేద్దాం. అంటే మనకేం తెలుసు? CB మధ్య బిందువు ఆర్ BC మధ్య బిందువు అన్న CB మధ్య బిందువు ఏంటి? CB మధ్య బిందువు D. కాబట్టి CD is equal to BD. CD is equal to BD మరియు CD by BD is equal 1. నెక్స్ట్ CA మధ్య బిందువు ఈ ఇక్కడ రాసేసాం ఆల్రెడీ. కానీ సిఏ మధ్య బిందువు ఆల్రెడీ ఏసీ మధ్య బిందువు ఈ అన్నప్పుడు సిఏ మధ్య బిందువు కూడా ఈనే కదా. కానీ నేను ఏం తీసుకున్నా? సిఈ బై ఈఏ ఇజ్ ఈక్వల్ 1. ఇక్కడ ఏంటి? ఇది 3 అనుకుందాం, ఇది 4 అనుకుందాం. 3 మరియు 4ల నుండి ఇంప్లాయిస్ 3 మరియు 4 అంటే సిడి బై డిబి ఇజ్ ఈక్వల్ సిఈ బై ఈఏ. అంటే ఏం చేస్తుంది? ఈ డి అనేది ఈ భుజం సిఏ అనే భుజాన్ని సిబి అనే భుజాన్ని 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది అన్నప్పుడు ఇది ఏమవుతుంది? ఈ 3వ భుజానికి సమాంతరంగా ఉంటుంది కదా. ఇది కూడా మళ్ళీ ప్రాథమిక అనుపాత సిద్ధాంతం యొక్క విపర్యమే. అంటే దీని నుంచి ఏం రాయొచ్చు? డిఈ ప్యారలల్ టు బిఏ అని నిరూపించడం జరిగింది. ఎఫ్ఈ ప్యారలల్ టు బిసి చూడండి, ఎఫ్ఈ ప్యారలల్ టు బిసి అన్నాము అంటే బీడీ అయిపోయింది. ఇప్పుడు డిఈ ప్యారలల్ టు బిఏ అన్నాము. దీని నుంచి ఏం రాయొచ్చు? డిఈ ప్యారలల్ టు బిఏ నుంచి డిఈ ప్యారలల్ టు బిఏనే డిఈ ప్యారలల్ టు బిఎఫ్
మరియు ఇంకేం రాసుకోవచ్చు చూడండి, ఇది ఈ ఏబికి ప్యారలల్ ఉందంటే ఇది బిఎఫ్ కి ప్యారలల్ ఉంటుంది, మరియు డిఈ ప్యారలల్ టు ఎఫ్ఏ అనమాట. మరియు డిఈ ప్యారలల్ టు ఎఫ్ఏ. ఇప్పుడు మనము ఇందులో మనకు కావాల్సిన తీసుకుందాం. ఎఫ్ఈ ప్యారలల్ టు బిడి మనకి ఏమని తెలిసిపోయింది, ఎఫ్ఈ ప్యారలల్ టు బిడి అని తెలిసిపోయింది. మళ్ళీ తర్వాత డిఈ ప్యారలల్ టు బిఎఫ్ మరియు డిఈ ప్యారలల్ టు బిఎఫ్. దీని ద్వారా ఇది దీనికి ప్యారలల్ ఉంది, ఇది దీనికి ప్యారలల్ ఉంది. అంటే బిడిఎఫ్ చతుర్భుజము, బిడిఈఎఫ్ సమాంతర చతుర్భుజం, సమాంతర చతుర్భుజం, సమాంతర చతుర్భుజం. ఇది ఏమవుతుంది, బీడిఎఫ్ అనేది ఏమవుతుంది, సమాంతర చతుర్భుజం అవుతుంది. కాబట్టి ఇప్పుడు సమాంతర చతుర్భుజంలో ఎఫ్డి కర్ణం ఏం చేస్తుంది, సమాంతర చతుర్భుజాన్ని మనం ముందే చెప్పుకున్నాం కదా, సమాంతర చతుర్భుజాన్ని రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది అంటే దాని అర్థం ఏంది, త్రిభుజం బీడిఎఫ్ ఈజ్ కాంగ్రుయెన్స్ టు BDF ఈజ్ కాంగ్రుయెన్స్ టు త్రిభుజం EFD. ఎందుకు ఈ కోణము సమానం, ఎందుకు ఈ రెండు సమాంతరాలు అయినప్పుడు ఇది తిర్యక రేఖ అనుకుంటే ఇది సమానం, మరి ఇది సమాంతరాలైనప్పుడు ఇది తిర్యక రేఖ అనుకుంటే ఇది సమానం. ఎందుకు ఏకాంతర కోణాలు, ఇది ఏకాంతర కోణాలే, ఇది ఉమ్మడి భుజము. కాబట్టి భూ సర్వసమానత నియమం ప్రకారము సర్వసమానత నియమం ప్రకారం ఏమైతే త్రిభుజము BDF, EFD లు సర్వసమానాలైతే. దేర్ఫోర్ త్రిభుజం BDF వైశాల్యము దీని నుంచి BDF వైశాల్యము ఈజ్ ఈక్వల్ త్రిభుజము EFD వైశాల్యం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం తీసుకుందాం, ఈ త్రిభుజ వైశాల్యం ఈ త్రిభుజ వైశాల్యం సమానం అని తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఇది త్రిభుజాన్ని చూద్దాం. ఇప్పుడు DCEF అనేది ఏం చెప్దాం, DCEF అనేది సమాంతర చతుర్భుజం అని నిరూపిద్దాం. DCEF సమాంతర చతుర్భుజంలో మనం ఆల్రెడీ FE ప్యారలల్ టు DC అన్నాం. FE ప్యారలల్ టు DC చూడండి ఎక్కడ వచ్చింది, FE ప్యారలల్ టు DC ఫస్ట్ లోనే వచ్చింది. FE ప్యారలల్ టు DC ఇక్కడ చూడండి ఇది వచ్చేసింది మనకు. కాబట్టి ఈ భుజం ప్యారలల్ అని తెలుసు. ఇప్పుడు మనం ఇది ప్యారలల్ అని నిరూపించాలి. ఇది ప్యారలల్ అని నిరూపించడం కోసము మనం ఏం తీసుకుందాం, FD BD బై DC ఈజ్ ఈక్వల్ BF బై FA. ఓకేనా. ఇప్పుడు చూడండి BC మధ్య బిందువు, ఏంటి D. కాబట్టి ఏమని రాయొచ్చు, BD ఈజ్ ఈక్వల్ టు DC, BD బై DC ఈజ్ ఈక్వల్ 1, BD బై DC ఈజ్ ఈక్వల్ 1. మరియు ఇంకా మనకేం తెలుసు, BF బై FA ఈజ్ ఈక్వల్ 1 కదా. మనం ఇంతకుముందు AB మధ్య బిందువు F అనుకున్నాం కదా. మరియు దీన్ని మళ్ళీ ఒకసారి రాస్తున్నాం, BD బై DC ఈజ్ ఈక్వల్ టు 1, BF బై ఏంటి తెలుసు FA ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి BD బై DC ఈజ్ ఈక్వల్ BF బై FA. అంటే ఇది FD అనేది ఈ రెండు భుజాలని ఎలా విభజిస్తుంది, ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. BD బై DC ఈజ్ ఈక్వల్ BF బై FA. అంటే అప్పుడు FD ఏమవుతుంది, FD ఈజ్ ప్యారలల్ టు AC.
దీని నుంచి ఎఫ్డి ఈజ్ ప్యారలల్ టు ఏసీ అంటే దీని నుంచి ఏం రాయొచ్చు ఎఫ్డి ఈజ్ ప్యారలల్ టు ఏఈ అండ్ ఇంకేం రాయొచ్చు ఎఫ్డి ఈజ్ ప్యారలల్ టు ఏఈ అండ్ ఎఫ్డి ఈజ్ ప్యారలల్ టు ఈసీ అని కూడా రాయొచ్చు ఎఫ్డి ఈజ్ ప్యారలల్ టు ఈసీ చూడండి ఇప్పుడు ఎఫ్డి ఈజ్ ప్యారలల్ టు ఈసీ ఇక్కడ ఇంకోటి ఎఫ్ఈ ప్యారలల్ టు డిసి అంటే ఇది ప్యారలల్ టు ఇదంది ఆల్రెడీ నిరూపించడం మరియు ఎఫ్డి ప్యారలల్ టు ఈసీ కాబట్టి ఈ రెండింటి ద్వారా ఎఫ్డి ప్యారలల్ టు ఈసీ మరియు మనకి ఇక్కడ ఏం తెలుసు ఎఫ్ఈ ప్యారలల్ టు డిసి కదా ఎఫ్ఈ ప్యారలల్ టు డిసి ద్వారా ఎదురెదురు భుజాలు సమాంతరాలైనప్పుడు ఏమైతుంది త్రిభుజం డి చతుర్భుజం డిసిఈఎఫ్ ఏమవుతుంది సమాంతర చతుర్భుజం అవుతుంది చతుర్భుజం డిసిఎఫ్ ఏంటి సమాంతర చతుర్భుజం సమాంతర చతుర్భుజం అన్నప్పుడు మళ్ళీ ఇది ఏమైతుంది డి అనేది ఏమిటిది కర్ణము మనం ఏమనుకున్నాం ముందేం చెప్పుకున్నాము సమాంతర చతుర్భుజాన్ని కర్ణం అనేది రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది అంటే వీటి యొక్క వైశాల్యాలు సమానం అంటే త్రిభుజము డి therefore DCE సర్వసమానము టు DCE సర్వసమానము టు త్రిభుజం EFD అంటే ఏమని రాయొచ్చు త్రిభుజము DCE వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు త్రిభుజము EFD వైశాల్యం సేమ్ ఇదే విధంగా మనం ఇప్పుడు ఏమని నిరూపించవచ్చు ఇదే విధంగా FDE అనే సమాంతర చతుర్భుజం అని మరియు AFE త్రిభుజం AFE ఇదే విధంగా AFDE సమాంతర చతుర్భుజము నిరూపించవచ్చు ఏంటి అంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం విపర్యాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఈ సమాంతర చతుర్భుజం అయితే ఎఫ్ ఏమవుతుంది కారణం అయిపోయింది మళ్ళీ డిఈఎఫ్ త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యం ఏమవుతుంది వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ త్రిభుజం AFE వైశాల్యం మనకు ఏంటి మనకి ఏం కావాలి త్రిభుజం ఏబిసి వైశాల్యము త్రిభుజం డిఎఫ్ వైశాల్యాల నిష్పత్తి కనుక్కోవాలి కదా అంటే నేను త్రిభుజము ఏబిసి వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఏబిసి వైశాల్యము ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తున్నాను త్రిభుజము ఈ భుజం వైశాల్యం ఈ త్రిభుజ వైశాల్యము ప్లస్ ఈ త్రిభుజ వైశాల్యం ప్లస్ ఈ త్రిభుజ వైశాల్యం ప్లస్ ఈ త్రిభుజ వైశాల్యం 4 త్రిభుజ వైశాల్యాలు కదా అంటే త్రిభుజం ఏఎఫ్ఈ వైశాల్యం ప్లస్ త్రిభుజము డిఎఫ్ఈ వైశాల్యం ప్లస్ త్రిభుజము బిడిఎఫ్ వైశాల్యము ప్లస్ అన్ని 4 త్రిభుజ వైశాల్యాలే కదా కూడాల్సింది అంటే త్రిభుజం ఏబిసి వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఏబిసి వైశాల్యము ఈజ్ ఈక్వల్ ఈ 4 త్రిభుజాలు కూడా అన్ని కూడా సర్వసమానాలు అన్నాం అంటే ఈ 4 త్రిభుజ వైశాల్యాలు కూడా సమానమే కదా అంటే 4 త్రిభుజ వైశాల్య సమానం కాబట్టి 4 ఇంటూ ఏదైనా ఒక త్రిభుజం మనకి ఇక్కడ డిఎఫ్ కావాలి కాబట్టి 4 ఇంటూ త్రిభుజం డిఎఫ్ వైశాల్యం అనుకుంటా త్రిభుజం డిఎఫ్ వైశాల్యం మనకేం కావాలి వేడి నిష్పత్తి కావాలి త్రిభుజం డిఎఫ్ మరియు త్రిభుజం ఏబిసి వైశాల్యాల నిష్పత్తి కావాలి అంటే త్రిభుజం డిఎఫ్ వైశాల్యము బై త్రిభుజం ఏబిసి వైశాల్యం నిష్పత్తి త్రిభుజం ఏబిసి వైశాల్యం నిష్పత్తి అంటే ఈ త్రిభుజం ఏబిసి వైశాల్యాన్ని ఇటు పంపించి 4 ఇటు పంపిస్తే ఏమవుతుంది 1/4 అంటే నిష్పత్తి ఎంత 1/4 అంటే 1:4 అంటే త్రిభుజం డిఎఫ్ వైశాల్యము త్రిభుజం డిఎఫ్ వైశాల్యము మరియు త్రిభుజం ఏబిసిల వైశాల్యాల నిష్పత్తి ఎంత వచ్చింది 1:4
1:4. ఇప్పుడు రెండవ సమస్యను చూద్దాం. ఏబిసిలో XY ప్యారలల్ టు AC మరియు ఆ త్రిభుజాన్ని రెండు సమాన వైశాల్యాలు కల భాగాలుగా విభజించును. అయిన AX/XB నిష్పత్తిని కనుగొనండి. అంటే AX, XB ల నిష్పత్తిని కనుగొనండి. అంటే ఇక్కడ త్రిభుజం ABC అనేది ఇక్కడ డ్రా చేయడం జరిగింది. XY ప్యారలల్ టు XY అనేది ప్యారలల్ టు AC గా తీసుకున్నాను. ఈ XY ఏం చేస్తుంది? త్రిభుజం ABCని రెండు సమాన వైశాల్యాలు గల భాగాలుగా విభజిస్తుంది. అంటే త్రిభుజం XBY వైశాల్యం ఎంత అయితే ఉంటుందో ఇదేంటి చెప్పండి, ఇది ఈ భాగం ఏమనాలి? చతుర్భుజం అవుతుందిగా, AXYC. అంటే ఈ త్రిభుజ వైశాల్యం అనేది రెండు సమాన భాగాలు గల వైశాల్యంగా విభజిస్తుంది. కాబట్టి XY అనేది XBY వైశాల్యం ఈజ్ ఈక్వల్ చతుర్భుజం AXYC వైశాల్యము. ఈ రెండు సమానమని తీసుకోవచ్చు. అంటే మనం ఏమి ఇవ్వబడింది? ఫస్ట్ సాధనాలు త్రిభుజము ABCలో ఏమిచ్చిండు? XY ప్యారలల్ టు AC, XY అనేది ప్యారలల్ టు AC అని, మరియు ఇది ఏం చేస్తుంది? XY అనేది ABCని మరి ఇంకేమిచ్చిండు? మరియు XY అనేది త్రిభుజం ABCని రెండు సమాన భాగాలుగా విభజించును. రెండు సమాన వైశాల్యాలు గల భాగాలుగా విభజించును. అంటే దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఇదొక భాగము, ఇదొక భాగం. ఈ భాగాన్ని ఏమంటాం మనము? త్రిభుజం XBY. అంటే దీని నుంచి త్రిభుజం XBY వైశాల్యము సమాన భాగాలు కదా. ఈ భాగాన్ని మనం త్రిభుజం XBY వైశాల్యము అంటాం. వైశాల్యము ఎంతైతే ఉంటుందో ఇజ్ ఈక్వల్ టు చతుర్భుజము AXYC. చతుర్భుజాన్ని AXYC వైశాల్యం సమానం కదా, సమాన వైశాల్యాలు కదా, భాగాలు విభజించదు. అంటే త్రిభుజం ABC వైశాల్యం ఈజ్ ఈక్వల్ మనం ఏం రాయి చెప్పండి? త్రిభుజం ABC దీని నుంచి త్రిభుజం ABC వైశాల్యము ఈజ్ ఈక్వల్ త్రిభుజం XBY వైశాల్యం, త్రిభుజము XBY వైశాల్యాన్ని ప్లస్ చతుర్భుజాన్ని AXYC వైశాల్యం. ఈ రెండింటిని కూడితే ఇదే కదా వైశాల్యం. మనకు ఇక్కడ త్రిభుజం XBY వైశాల్యము ప్లస్ ఈ రెండు AXYC వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తున్నా అంటే త్రిభుజం XBY వైశాల్యం అని రాస్తున్నా. రెండు సమానమే కదా, కాబట్టి XBY వైశాల్యం అని రాస్తున్నా. అంటే దీన్ని ఏమన్నా XBY వైశాల్యం ప్లస్ XBY వైశాల్యం 2 into త్రిభుజం XBY వైశాల్యము. అంటే త్రిభుజం ABC వైశాల్యము ఈజ్ ఈక్వల్ త్రిభుజం ABC వైశాల్యం అనేది XBY వైశాల్యానికి రెట్టింపుగా ఉంటుంది. దీన్ని రెండు చే గుణిస్తే ఈ వైశాల్యం వస్తుంది. ఇప్పుడు మనం ఏంటి AX/XB ఇలా నిష్పత్తిని కనుగొనడం కోసము నేను ఏం తీసుకుంటున్నా అంటే త్రిభుజం ABC మరియు త్రిభుజం XBY లలో త్రిభుజం ABC ఒకసారి త్రిభుజం ABCని త్రిభుజము XBY ని తీసుకుంటున్నాం. XBY లో ఏంటి? XBY లో యాంగిల్ B అనేది కామన్. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B. ఏంటిది? ఇది ఉమ్మడి కోణము, రెండిట్లో ఉన్నది కామన్ యాంగిల్, ఉమ్మడి కోణం. ఇక్కడ XY అనేది ప్యారలల్ టు CA, దీనికి ప్యారలల్ ఉంది కాబట్టి ఈ కోణం ఈజ్ ఈక్వల్ టు ఈ కోణం అని రాయచ్చా? సదృశ్య కోణాలు అయితే కదా. యాంగిల్ BXY ఈజ్ ఈక్వల్ BAC. యాంగిల్ BAC
సి ఎందుకు సదృశ్య కోణాలు, ఎందుకు XY is parallel to AC కాబట్టి సదృశ్య కోణాలు సమానం, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సమానం అని రాస్తున్నాం. మరియు BYX యాంగిల్ BYX is equal యాంగిల్ BCA, ఈ కోణం is equal ఈ కోణం యాంగిల్ BYX is equal యాంగిల్ BCA, యాంగిల్ BCA. ఇది కూడా ఏంటి రీజన్ ఏంటి, సిన్స్ సదృశ్య కోణాలు కాబట్టి సమానం. కాబట్టి ఈ కోణం అనేది ఉమ్మడి కోణం, ఈ కోణం ఈజ్ ఈక్వల్ ఈ కోణం అయింది, ఈ కోణం ఈజ్ ఈక్వల్ ఈ కోణం. అంటే ఈ త్రిభుజములోని 3 కోణాలు త్రిభుజంలో ఈ పెద్ద త్రిభుజం 3 కోణాలకు సమానమైంది. అంటే ఏమైతాయి, త్రిభుజము ABC, therefore ఏమని రాయొచ్చు, త్రిభుజం ABC ఈ సిమిలర్ టు ABC సిమిలర్ టు త్రిభుజం XBY, త్రిభుజం XBY ఏంటి స్వరూపం, ఏంటి కోణము 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 యాంగిల్ 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 స్వరూపగత నియమం ప్రకారము ఈ 2 త్రిభుజాలు ఏమైనాయి, స్వరూపాలు అయినవి. ఇప్పుడు ఈ 2 త్రిభుజాలు స్వరూపకాలు అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం ఉపయోగించుకుందాం, సిద్ధాంతం 8.6ని ఉపయోగించుకుందాం. ఏంటి, 2 త్రిభుజాలు స్వరూపాలైన ఆ 2 స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అనేది వాటి అనురూప భుజాల నిష్పత్తి వర్గానికి సమానము. 2 త్రిభుజాలు కాబట్టి త్రిభుజం ABC సిమిలర్ టు త్రిభుజం XBY కాబట్టి ఈ 2 త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అనేది దేనికి సమానము, ఈ త్రిభుజములోని అనురూప భుజాల నిష్పత్తి వర్గానికి సమానం అవుతుంది. కాబట్టి నేను అది తీసుకుంటున్నా, ఇక్కడ తీసుకుంటా. ఏంటి, త్రిభుజం ABC వైశాల్యము బై త్రిభుజం XBY వైశాల్యము నిష్పత్తి దేనికి సమానము, ఈ ఏబిసిలోని త్రిభుజం XBYలోని అనురూప భుజాల నిష్పత్తి వర్గానికి సమానం. అంటే ఏబిసిలో ఏబికి భుజానికి XBYలో అనురూప భుజం ఏంటి, XBYలో త్రిభుజంలో XB. కాబట్టి నేను AB బై XB నిష్పత్తి యొక్క వర్గానికి సమానము తీసుకున్నాను. ఇప్పుడు త్రిభుజము ABC వైశాల్యం మనకి ఏమని వచ్చింది చెప్పండి, ఇది త్రిభుజం ABC వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, త్రిభుజం ABC వైశాల్యము బై మళ్ళీ ఒకసారి రాస్తున్నాం, త్రిభుజం XBY వైశాల్యము ఇజ్ ఈక్వల్ ఏంటి, AB బై XB హోల్ స్క్వేర్ కదా. ఏబిసిలో ఒక భుజం AB తీసుకుంటే దీనికి అనురూప భుజం ఇందులో ఏమవుతుంది, XB అవుతుంది కదా. వాటి యొక్క నిష్పత్తి వర్గానికి సమానం కాబట్టి అదే తీసుకుంటాం. AB అంటే ఏమని రాయొచ్చు, ఇప్పుడు AB ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, AX ప్లస్ XB అని రాయొచ్చు కదా. AB ఈజ్ ఈక్వల్ AX ప్లస్ XB బై XB హోల్ స్క్వేర్. మరి త్రిభుజం ABC వైశాల్యము ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఏం రాస్తున్నా, 2 ఇంటూ ట్రయాంగిల్ XBY వైశాల్యమే కదా, XBY వైశాల్యము బై ట్రయాంగిల్ XBY వైశాల్యము. ఇప్పుడు దీన్ని ఏమని రాస్తున్నా, AX బై XB ఒకటి రాసు, XB బై XB హోల్ స్క్వేర్. చూడండి XB క్యాన్సల్, 1 1 1. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ XBY త్రిభుజం XBY వైశాల్యము త్రిభుజం XBY వైశాల్యం పైన కింద సమానం ఉంది, వాటికి ఇది కూడా క్యాన్సల్. ఏం మిగిలింది, ఇక్కడ 2 ఉంటుంది ఇజ్ ఈక్వల్ AX బై ఇక్కడ XB ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు టేకింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్, స్క్వేర్ రూట్ తీసుకున్నట్లు ఏమవుతుంది, దీనికి రూట్ అని వస్తుంది, ఇది ఏమవుతుంది ఇక్కడ ఉన్న స్క్వేర్ క్యాన్సల్ అయిపోతుంది, XB ప్లస్ 1 AX బై XB ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. దీని ఈ ప్లస్ 1 అంటే పంపిస్తే మనకు కావాల్సింది వస్తుంది కదా, AX బై XB ఈజ్ ఈక్వల్ రూట్ 2 ప్లస్ 1 అంటే పోతే -1. అంటే AX XB ల నిష్పత్తి కాబట్టి ఏంటి, AX ఈజ్ టు XB ఈజ్ ఈక్వల్ రూట్ 2 -1 ఈజ్ టు కింద డినామినేటర్ ఏం లేకపోతే 1 అనమాట. అంటే AX ఈజ్ టు XB ఏమవుతుంది,
√2 - 1:1. ఈ విధంగా మనం ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని రాసుకున్నాం, దానికి సంబంధించిన ఫిగర్ డ్రా చేసాం. XY ప్యారలల్ టు AC కాబట్టి ఇది రెండు సమాన భాగాలు గల రెండు సమాన వైశాల్యాలు గల భాగాలుగా విభజిస్తుంది కాబట్టి ఒక భాగం ఏమవుతుంది త్రిభుజం అవుతుంది, ఇంకొక భాగం ఏమవుతుంది చతుర్భుజం అవుతుంది. అని ABC వైశాల్యం త్రిభుజ వైశాల్యం ప్లస్ ఈ చతుర్భుజ వైశాల్యం అని చెప్పేసి ఈ చతుర్భుజ వైశాల్యం ఈ రెండు సమానం కాబట్టి ఈ చతుర్భుజ వైశాల్యం ప్లేస్ లో త్రిభుజ వైశాల్యం తీసుకున్నా. XBY వైశాల్యం వైశాల్యం ప్లస్ త్రిభుజ XBY వైశాల్యం 2 ఇంటూ త్రిభుజ XBY వైశాల్యం అవుతుంది. ఇప్పుడు త్రిభుజ ABC మరియు XBY లో ఎన్ని రెండు స్వరూపాలని నిరూపిస్తుంది. రెండు త్రిభుజాల స్వరూపాలని చెప్తే ఏం తీసుకోవచ్చు, వీటి వైశాల్యాల నిష్పత్తిని తీసుకోవచ్చు. వాటి వైశాల్యాల నిష్పత్తి అనేది వాటి అనురూప భుజాల నిష్పత్తి వర్గానికి సమానం అని తీసుకోవచ్చు. అంటే ఏబిసిలో ఒక భుజం AB అనుకుంటే దానికి అనురూప భుజం ఏంది XB. ఎందుకు ఇక్కడ డినామినేటర్ XB ఉంది కాబట్టి XBకి అనురూప భుజం ABCలో తీసుకోవాలన్నమాట. అందుకే AB/XB హోల్ స్క్వేర్ అని తీసుకున్నా. ఏబీని ఏమని రాయొచ్చు, మనకి ఇక్కడ AB/XB లేదు కాబట్టి ఏబీని ఏం రాసిన AX + XB అని రాసిన. డినామినేటర్ లో మనం స్ప్లిట్ చేసి రాస్తే టూ టర్మ్స్ రాసినప్పుడు AX/XB ప్లస్ XB/XB XB 1 ఉంటుంది. ఇక్కడ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఇటువైపు వస్తుంది, స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏమైతుంది దీనికి రూట్ వస్తుంది. ఇక్కడ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి AX/XB +1 ఈ +1 ఇటు పంపించినట్లయితే AX/XB +1 LHS RHS లో ఉన్నదాన్ని LHS గా రాసుకుంటున్నాను, LHS ని RHS రాసుకుంటాను √2. మళ్ళీ ఈ +1 అవతల పంపిస్తే -1 AX/XB √2 - 1:1 అని వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.